ఇంట్లో పాత మూలన పడిన వస్తువులుంటే ఏం చేస్తాం? వెంటనే పాత ఇనుప సామాన్లకు వేసేస్తాం. మరీ పనికి రాకపోతే చెత్త కుప్పల్లో పడేస్తాం. కానీ మూలన పడిన ఓ ట్రాక్టర్ ఇంజిన్ యజమానిని అనూహ్యంగా కోటీశ్వరుని చేసింది. చాలా ఏళ్ల ఆ ఇంజిన్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. చివరికి ఆ వీడియో ఓ విదేశీయుడి కంటపడడంతో ట్రాక్టర్ యజమాని దశ తిరిగి కాసుల పంట పండింది. అసలు ఏం జరిగిందంటే మ్యాటర్లోకి వెళ్తే, జలంధర్లోని షహీద్ భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలోని పాత భవనంలో ఓ ట్రాక్టర్ ఇంజిన్ ఏళ్ల తలబడి మూలన పడి ఉంది. ఇది పనికిరాని వస్తువని దాన్ని ఇంట్లో వాళ్ళు దాన్ని స్టోర్ రూమ్లో పడేశారు. అయితే ఆ ట్రాక్టర్ వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు. కాగా వాస్తవానికి స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్కు చెందిన ఓ వ్యక్తి ఆ ట్రాక్టర్ను పంజాబ్కు తీసుకొచ్చాడట. ఈ ట్రాక్టర్ అసలు యజమాని సుమారు 40 సంవత్సరాల క్రితం అమెరికాలో స్థిరపడడంతో ఈ ఇంజిన్ ఇక్కడే మూలన పడింది. దీంతో చివరకు ఇది పిల్లల ఆట వస్తువుగా మారింది. ఈ క్రమంలో 2 నెలల క్రితం ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ ట్రాక్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని రోజుల్లోనే వీడియో వైరల్ అవడంతో పాత వస్తువులను కలెక్ట్ చేసే వాళ్ళ దృష్టికి వెళ్ళింది. ఇంజిన్ పై ఉన్న నెంబర్ ప్రకారంగా అది జర్మనీలోని మాన్హీమ్లో హెన్రిచ్ లాంజ్ కంపెనీ 1921లో ఈ ట్రాక్టర్ ఇంజిన్ను తయారు చేసినట్టు తెలిసింది. లాంజ్ బుల్డాగ్ HL12 మోడల్కు చెందిన ఈ ఇంజిన్ 12 హార్స్ పవర్ సింగిల్ సిలిండర్ హాట్ బల్బ్ ఇంజిన్తో నడిచిందట. ఈ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ముందు వేడెక్కించాల్సి ఉంటుందట. తక్కువ వేగం, అద్భుత సామర్థ్యంతో పనిచేసిన ఈ ట్రాక్టర్ను అప్పట్లో పొలాలు దున్నడం, నీటి పంపుల ఆపరేషన్, మిల్లులు తిప్పడం వంటి అనేక పనుల్లో వాడేవారని తెలుస్తోంది.